సో ఫ్రెండ్స్ ఈ మధ్య చూసుకున్నట్టయితే మనం లోన్ యాప్స్లలో లోన్ తీసుకొని టైం టు టైం మనం కరెక్ట్ పే చేసినా కూడా ఆ లోన్ యాప్స్ నుంచి ఇంకా మీరు లోన్ మాకు బాకీయే ఉన్నారు, ఇంకా మీ లోన్ అనేది క్లియర్ కాలేదు అని చెప్పేసి అయితే మనకైతే ఫోన్ కాల్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ లోన్ యాప్స్కి సంబంధించి 100%లో దగ్గర 80% లోన్ యాప్స్లలో ఇదే ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి అయితే వస్తూ ఉంది. అయితే ఇప్పుడు మనం లోన్ యాప్స్లలో టైంకి లోన్ పే చేసినా కూడా అక్కడైతే అప్డేట్ కాలేదు, వాళ్ళేమో కట్టలేదని అయితే ఫోన్ చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి టైంలో మనం ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా, నిజంగా వీళ్ళ నుంచి మనకేమన్నా ఎఫెక్ట్ అనేది ఉంటుందా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతేకాకుండా మీరు లోన్ కట్టేటప్పుడు మీరు ఆ లోన్ పే చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అని మీకు వచ్చినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా నేనైతే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్ సీదా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు లోన్ యాప్స్ చూసుకున్నట్టయితే ఎవరైతే లోన్ తీసుకొని కట్టకుండా ఎగ్గొట్టి మంచిగా జల్సాగా తిరుగుతారో వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండట్లేదు. వాళ్ళు ఫోన్ చేసినా కడిగేస్తారు, వాట్సాప్లో మెసేజ్ చేసి బెదిరించిన బ్లాక్ లిస్ట్లో పెడతారు, జిందాగా తిరుగుతారు. కానీ టైం టు టైం లోన్ తీసుకొని కష్టపడి పే చేసినోనికే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. జల్సాగా తిరిగేటోనికి అయితే ఏ బాధ లేదు, కష్టపడి కట్టినోనికే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి మనకు ఎట్లా బయటపడాలనేది అయితే చెప్తా. ఫస్ట్ మీరు ఎప్పుడైతే లోన్ పే చేస్తారో పే చేసినప్పుడు దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి అనేది కాపీ చేసుకోండి. దానికి సంబంధించిన రిసిప్ట్ అనేది మీరైతే షేర్ చేసుకొని డౌన్లోడ్ అయితే అదే మీ గ్యాలరీలో అయితే సేవ్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు అక్కడ అప్డేట్ కాకపోవచ్చు, కాకపోతే మీరు ఒకసారి యాప్ అప్డేట్ కూడా మీరైతే చెక్ చేసుకోండి. మీరు లోన్ పే చేసిన తర్వాత ఒకసారి యాప్ అప్డేట్ అయితే అడుగుతూ ఉందా అనేది అయితే ఒకసారి చూసుకొని అప్డేట్ అయితే చేసుకోండి. లేకపోతే లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి. ఇలా కూడా కొన్ని యాప్స్లలో ఇలా కూడా ఇంకా మీరు డ్యూయే ఉన్నారని కనుక ఫోన్ కాల్స్ వచ్చినట్టయితే వాళ్ళతో చెప్పండి, మేమైతే లోన్ బరాబర్ పే చేసినాం, మీకు సంబంధించి ట్రాన్సాక్షన్ ఐడీలు కావాలన్నా స్క్రీన్ షాట్లు కావాలన్నా మేమైతే పెడతామని అయితే చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు లీగల్గా మన పైన ఏమైనా తీసుకుంటారా అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు కరెక్ట్ టైం టు టైం లోన్ పే చేసి మీకు కరెక్ట్ మీ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయినట్టయితే మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మా రిలేషన్స్కి కాల్ చేస్తూ ఉన్నారు, మా ఫ్రెండ్స్కి కాల్ చేస్తూ ఉన్నారు, వాట్సాప్లలో బెదిరిస్తూ ఉన్నారు. వాట్సాప్లో బెదిరిస్తే బ్లాక్ చేయండి, పదే కాల్స్ చేస్తే కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టండి. ఎవరికైతే మీ రిలేషన్స్కి మీ దోస్తాన్లో ఎవరికైతే ఫోన్ చేస్తూ ఉన్నారో అవసరమైతే వాట్సాప్ స్టేటస్ పెట్టండి, నేను పలానోనికి లోన్ తీసుకున్నా, పలానా టైంకి అయితే పే చేసిన, సో వాళ్ళు కావాల్సుకొని అయితే నన్ను అయితే ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి మీకు ఉన్నట్టయితే నిజం చెప్పండి. అంతే తప్పించి వాళ్ళకి భయపడి మీరేదో అది చేసుకోవడం మాత్రం అయితే దయచేసి చేయకండి. ఉన్నట్టు నిజం చెప్పండి. నిజం చెప్తే మాత్రం ఎలాంటి భయం ఉండదు. ఏదో ఒక రోజు అయితే అప్డేట్ కాకుండానైతే పోదు. అప్డేట్ అయిన తర్వాత వాళ్ళ నుంచి రావాల్సిన కాల్స్ కూడా ఆగిపోతే వాళ్ళైతే హరాస్మెంట్ చేయడం అనేది కూడా ఆగిపోతుంది. ఇక్కడ ఏంటంటే అసలు ఈ లోన్ యాప్స్లలో చూసుకున్నట్టయితే ఈ సర్వీస్ అయితే బ్యాడ్గా ఉందని అయితే చెప్పుకోవచ్చు. టైం టు టైం ఒక్క రూపాయి పోకుండా మనం కరెక్ట్ కట్టినా కూడా వాళ్ళు కట్టలేదు అని చెప్పేసి అయితే మనకైతే ఫోన్ చేసి అయితే చాలా అయితే ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలాంటి ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేసిన. నేను చేసింది ఏంటంటే బ్లాక్ లిస్ట్లో వాట్సాప్లో బ్లాక్ చేసిన, కాల్స్ పరంగా బ్లాక్ చేసిన, నా దోస్తాన్ మా రిలేషన్ పరంగా కూడా అరే నీ తరపున ఇట్లా ఫోన్లు వస్తున్నాయంటే తెలిసిందే కదరా, ఇట్లనే చేస్తారు, నేనైతే కట్టిన దాని ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా మీకైతే పంపిస్తాను అని చెప్పిన. వాళ్ళు కూడా సేమ్ ఆన్స్టేజ్గా లోన్ యాప్స్ నుంచి ఫోన్ చేస్తున్నాం అనుడితోటే వాళ్ళు కూడా డైరెక్ట్ అయితే ఫోన్ అయితే కట్ చేసి పడేస్తూ ఉన్నారు. అంతే, ఇక మనం చేయాల్సింది ఏం లేదు. వాళ్ళ ఏదైతే వాళ్ళ లొసుగున్నదో అంటే వాళ్ళ లూప్ హోల్ ఏదైతే ఉన్నదో దాన్ని వాళ్ళు సెట్ చేసుకోవాలి, అంతే తప్పించి మనల్ని అయితే చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. అండ్ ఇంకోటి, మీరు కరెక్ట్ కట్టారు కాబట్టి మీకు లీగల్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు కరెక్ట్ టైం టు టైం పే చేశారు కాబట్టి దీన్ని కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నేను లాస్ట్లో ఒకటి చెప్తా ఉన్నా, మీరు కరెక్ట్ పే చేసారంటే ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, బస్ అంతే. వాళ్ళు ఏం చేయలేరు. ఇది ఏంటంటే ఎక్కువ చైనీస్ యాప్స్ అయితే ఉన్నాయి, మన ఇండియన్ యాప్స్లో అయితే ఎక్కువ అంత ప్రాబ్లం అయితే లేదు, ఎక్కువ చైనీస్ యాప్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏం మన ఇంటికైతే రాలేరు. ఒకవేళ ఎక్కువ హరాస్మెంట్ చేసినట్టయితే మా ఇంటి అడ్రస్ నీ దగ్గర ఉంది, డైరెక్ట్ ఇంటికి రమ్మనండి. ఇంటికి వచ్చిన తర్వాత సంగతి వాళ్ళైతే రారు. అండ్ ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికీ లోన్ యాప్స్ వాళ్ళు ఫోన్ల పరంగా వాట్సాప్ పరంగానే
బెదిరించినట్టయితే ఉన్నది, కానీ ఒక్కరు కూడా ఇంటికొచ్చి పైసలు వసూలు చేసుకున్న తాకా అయితే ఎక్కడ కూడా లేదు. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంటికి వస్తారు, పోలీస్ కేసు పెడతారు, ఇలాంటి మాత్రం అస్సలు భయపడకండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు లోన్ టైం టు టైం పే చేసినట్టయితే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇదే ఫైనల్, ఇదే ఆఖరి, రాసి పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.